హాయ్ అందరికీ వెల్కమ్ టు జోష్న మ్యామ్ డైలీ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫిబ్రవరి 23కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రీసెంట్గా మనకు రేఖా గుప్తా గారు ఢిల్లీకి సీఎంగా అపాయింట్ అయ్యారు కదా. తనతో పాటు అసెంబ్లీ స్పీకర్ కూడా ఢిల్లీకి అపాయింట్ అయ్యారు. తన నేమ్ వచ్చేసి విజేందర్ గుప్తా. ఇతను బీజేపీ లీడర్ అన్నట్టు. రీసెంట్గా ప్రీవియస్గా అతను రోహిణికి ఎమ్మెల్యే. అతను మొత్తం 37,000 ఓట్స్తో అతను విన్ అయ్యారన్నట్టు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఖజురాహో డ్యాన్స్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది కదా. అది రీసెంట్గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది సంపాదించుకుంది. ఎందుకంటే మొత్తం ఆ డ్యాన్స్లో 139 ఆర్టిస్ట్ 24 hours 9 minutes 26 seconds ఈ డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేశారు. మధ్యప్రదేశ్లో ఈ డ్యాన్స్ అనేది 51st ఖజురాహో డ్యాన్స్ ఫెస్టివల్ అనేది జరిగింది. దీన్ని ఇనాగరేట్ చేసిన పర్సన్ వచ్చేసి చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ డాక్టర్ మోహన్ యాదవ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో ఫస్ట్ వరల్డ్ లైఫ్ బయో బ్యాంక్ అనేది డార్జిలింగ్ జూలో స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఇందులో ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తం DNA అండ్ టిష్యూ శాంపిల్స్ ఆఫ్ 60 యానిమల్స్ ఫ్రమ్ 23 స్పీసెస్ని వీళ్ళు స్టోర్ చేస్తారు. ఎట్ -196 degrees సెల్సియస్లో వీటిని స్టోర్ చేస్తారు. ఎందుకంటే అప్కమింగ్ డేస్లో ఎక్స్టింక్షన్ అయిన యానిమల్స్ని కూడా వీళ్ళు మళ్ళీ చేయడానికి ఈ ఇనిషియేషన్ అనేది తీసుకున్నారు. ఫ్యూచర్లో కూడా ఇలాంటి బయో బ్యాంక్స్ ఢిల్లీ నేషనల్ జూలాజికల్ నందనకనం జూలో ఇలాంటి బయో బ్యాంక్ని స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్. ఎవరెవరిని ఫీచర్ చేస్తారంటే ఇందులో వెనిజులా జర్మన్కి సంబంధించిన ఆర్టిస్ట్ ఆర్నాల్డో, ఇంకా ఇండియన్ ఆర్టిస్ట్ సుధాకర్ అండ్ జర్మన్ ఆర్టిస్ట్ స్వెన్, వీళ్ళందరినీ ఫీచర్ చేయడానికి ఈ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అనేది హైదరాబాద్లో హోస్ట్ చేయబోతున్నారు. దీని యొక్క థీమ్ వచ్చేసి ఎక్స్ప్లోర్స్ ఐడెంటిటీ, డిస్ప్లేస్మెంట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేయబోతున్నారంటే సృష్టి ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు హోస్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్ అనేది ప్రతి ఇయర్ జరుగుతుంది కదా. ఇది ఏ కంట్రీస్ మధ్యలో జరుగుతుంది అంటే ఇండియా అండ్ జపాన్. అండ్ ఈ ఎడిషన్ వచ్చేసి సిక్స్త్ ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్ ఈజ్ గోయింగ్ టు బి హెల్డ్ ఆన్ February 24th. ఎక్కడ అంటే ఫ్యూజీలో జరగబోతుంది. ఎప్పటి వరకు జరగబోతుంది అంటే ఇది February 24th నుంచి March 9th వరకు ఈ ఎక్సర్సైజ్ అనేది జరగబోతుంది. ఇరు దేశాల మధ్య అర్బన్ వార్ఫేర్, కౌంటర్ టెర్రరిజం మధ్యలో వీళ్ళు డిస్కస్ చేయబోతున్నారు. లాస్ట్ ఇయర్ ఇది ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి PM మోడీ ఈజ్ గోయింగ్ టు అటెండ్